ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థవివ సంప్రోక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భగవద్గీత పుట్టినరోజు గీత జయంతి రోజు. భగవద్గీత పుట్టినరోజు గీత జయంతి గురించి భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి గురించి చెప్పండి స్వామిని ప్రశ్నించినారు. నేను గీత భగవద్గీత భగవంతుడు స్వయముగా లోకానికి అందించినటువంటి దివ్యమైనటువంటి గీత. అనగా ప్రతి అధ్యాయంలో ఆఖరిలో వస్తుంది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. కృష్ణార్జునుల సంవాద రూపంలో వేదముల సారము, ఉపనిషత్తుల యొక్క సారము బ్రహ్మ విద్య. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. ఉపనిషత్తుల యొక్క సారాంశము బ్రహ్మ విద్య, వేదముల యొక్క సారాంశమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత. అట్టి భగవద్గీత అర్జునుడు ప్రశ్న వేయుచుండగా కృష్ణ పరమాత్మ యొక్క ముఖపద్మము నుంచి ఆవిర్భవించినటువంటిది భగవద్గీత. ఎక్కడ ఈరోజు భగవద్గీత పుట్టినరోజు, మీరు భగవద్గీత గురించి భగవద్గీత ఎలా పుట్టింది అన్నారు. మరి ఒక కుమారుడు ఉంటే తల్లిదండ్రులకు ఒక కుమారుడు, కూతురుంటే పలాని తల్లిదండ్రులు అని ఎలా పేరు ఉంటుందో గీతామాతకు తండ్రి ఎవరు, ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది అని ప్రశ్న వేసినారు. కావున గీత పుట్టెను యుద్ధ భూమిలో, గీత పెరుగెను భరత భూమిలో, గీత మర్మము బోధ చేయుచు గీత చదువుములెమ్ము సోదరా, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. గీత చెప్పెను కృష్ణదేవుడు, గీత వ్రాసను వేద వ్యాసుడు, మననంబు చేసెను పార్థుడు, గీత చదువగలెమ్ము సోదరా, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. భగవద్గీత మహాభారత యుద్ధము స్టార్ట్ అవుచుండగా ఆ భగవద్గీత మహాభారత యుద్ధంలో ఆ రణరంగంలో కృష్ణార్జునులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధాన్ని, ఆ సైన్యాన్ని, బంధుజనులను, సమస్త సైన్యములను చూసేసి అర్జునుడు భయపడి కాడు, వీళ్ళని ఎట్లా వధించేది కృష్ణ, నాకు బాధగా ఉంది అని చెప్పి నేను గురువులను, ఈ బంధుజనులను నేను చంపలేను, ఇది పాపకరమైనటువంటిది, హింస నాకు వద్దని ఏడ్చినాడు, తల్లడిల్లినాడు. అప్పుడు భగవంతుడు కృష్ణ పరమాత్మ ఉపదేశం చేసినాడు భగవద్గీతను. అర్జున, మరి భగవద్గీత వేదముల యొక్క సారాంశము,
భగవంతుని యొక్క ముఖపద్మము నుంచి ఆవిర్భవించింది. 4 వేదముల యొక్క సారాంశము ఆ 4 వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాలు కూడా ఏకమై భగవంతుని యొక్క ముఖపద్మము నుంచి ఉద్భవించినటువంటిది. ఆ భగవంతుని యొక్క ముఖంలో నుంచి ఆవిర్భవించింది. జన్మించిన రోజు భగవద్గీత మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు పుట్టింది గీతామాత. ఆ భగవద్గీత ఎవరైతే గీతాపారాయణ చేస్తారో వాళ్ళు భవబంధ విముక్తులై తరిస్తారు. అందుకోసమే ఈ భూలోకంలో పాపం ఎక్కువైనప్పుడు మానవాళి అందరూ అజ్ఞాన మార్గంలో పోచుండగా భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది, స్వామి ఈ మానవులు ముక్తాత్ములు కావాలంటే ఎలా స్వామి? అన్ని పాప పనులు చేస్తున్నారు, అజ్ఞానాంధకారంలో సంచరిస్తున్నారు స్వామి. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం బుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. హే ప్రభో పరమేశ్వర, ప్రారబ్ధ కర్మలో విహరిస్తున్నటువంటి ఈ మానవులందరూ ముక్తి పొందాలంటే ఏమైనా మార్గము ఉన్నదా స్వామి అని చెప్పి బిడ్డలపైన కరుణించి, బిడ్డలు అజ్ఞానాంధకారంలో విహరిస్తున్నారు, అజ్ఞానమన చీకట్లో పయనిస్తున్నారు, పాప మార్గంలో పయనిస్తున్నారు. ఈ మానవులు ముక్తి పొందుట నిమిత్తమై ఏమైనా మార్గము ఉన్నదా స్వామి అని ఈ భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణుని ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కరుణించి ప్రారబ్ధం బుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్స సుఖీ లోకే కర్మనానోపలిప్యతే. ఓ భూదేవి, ఎవరైతే ఈ భగవద్గీత పారాయణ చేస్తారో వారందరూ ఊడంగా ఈ ప్రారబ్ధ కర్మల నుండి విముక్తులవుతారు, సమస్త పాపముల నుండి విముక్తులై ముక్తాత్ములై తీరుతారు. ఈ గీతాపారాయణ చేస్తే చాలు. ఈ గీతాపారాయణ చేస్తూ గీతలో చెప్పినట్టు ఆచరిస్తే చాలు, వాళ్ళందరూ తరిస్తారు భూదేవి అని చెప్పినాడు. ఈ భగవద్గీత పారాయణ చేస్తే చాలు అందరూ తరిస్తారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే చెప్పినటువంటి ఉపదేశము. అందుకోసము భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం బుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. ప్రారబ్ధం బుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తస్స సుఖీ లోకే కర్మనానోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచితేత్. పతిస్వర్షన్న కురువంతి నలనీదలమంభసాం. తామరాకు నీటిలో ఉండిన నీరు అంటబడినట్లు మహాపాపాది పాపాన్ని గీతాభ్యాసం, ఈ గీతాధ్యానం కరోచితేతు. ఈ గీతాభ్యాసమును ఎవరు చేస్తారో, గీతాధ్యానంలో నిమగ్నులవుతారో, గీత చెప్పినట్టు ఎవరు ఆచరిస్తారో వాళ్ళు సమస్త మహాపాపాది పాపములు చేసినా సరే అన్ని పాపముల నుండి విముక్తులైపోతారు. ఈ గీతాపారాయణ చేసిన పుణ్యపురుషులు అందరూ తరిస్తారు. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో గీత ఉన్న చోట సమస్త తీర్థములుంటాయి. గీతాయాః పుస్తకం యత్ర పాఠ ప్రవర్తతే. ఈ గీత ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే నియమపూర్వకము గీతాపారాయణ చేయబడుచున్నదో తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదేని తత్ర వైహి. ఎవరైతే భగవద్గీత పారాయణ చేయు చోట, భగవద్గీత ఉన్న చోట సమస్త తీర్థములు ఉంటాయి అక్కడిని. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎవరైతే ఇప్పుడు ఎక్కడెన్నో గయామున్న ఎన్నో దివ్య తీర్థములు ఉన్నాయి కదా, అన్ని తీర్థముల యొక్క పుణ్యము భగవద్గీతలోనే ఉంది. ప్రతిరోజు భగవద్గీతకు నమస్కారం చేసుకుంటే చాలు.
ఆ భగవద్గీతను పారాయణ చేస్తే చాలు, సమస్త తీర్థములు సమస్త దేవతలు భగవద్గీతలోనే ఉన్నారు. గీతలో దేవతలు ఉన్నారా? సర్వే దేవశరుషయో యోగిన పన్నగాశయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదే సహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే. ఎక్కడ గీత భగవద్గీత ఉంటుందో, ఎక్కడ నియమపూర్వకముగా గీతాపారాయణ చేయబడుచున్నదో, సర్వే దేవశరుషయో యోగిన పన్నగాచయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదై. ఎవరైతే భగవద్గీత పారాయణ నియమపూర్వకంగా పారాయణ చేస్తుంటారో అచ్చోట దేవతలు, మహర్షులు, గోపబాల ఆదిశేషుడు, గోపాలులు, గోపికలు, ఆదిశేషుడు, నారదుడు, ఉద్ధవాది మహర్షులంతా కూడా అచ్చోటనే ఉంటారు. ఆ గీతాపారాయణ వింటూ ఉంటారు ఆ మహత్తులంతా. సహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే. అచ్చోట ఉండి అట్టి గీతాపారాయణ చేస్తున్నటువంటి భక్తునికి ఏ ఆపదలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా వెంటనే వచ్చి వాళ్ళందరూ రక్షిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు గీతాపారాయణ చేస్తున్న పుణ్యభక్తుణ్ణి. వాళ్ళందరూ తరిస్తారు. ఎవరైతే భగవద్గీత పారాయణ చేయలేనప్పటికైనా, చదువు శాస్త్రాలు రానప్పటికైనా, మహనీయులు చెప్పుచుండగా వినాలే తరించాలని అట్టి ఉత్సాహముండి అట్టి ప్రయత్నంతో మహర్షులు చెప్పుతుండగా విని తరించాలని ఇచ్చ కోరిక కలిగినటువంటి పుణ్యపురుషులు, అట్టి భక్తులంతా కూడా వైకుంఠాన్ని చేరి విష్ణువుతో సహా ఉండిపోతారు వాళ్ళంతా. చూశారా? చదువు రాదు అనవద్దు. చదువు వచ్చినా భగవద్గీతను పారాయణం చేసినప్పటికైనా అచంచలమైనటువంటి భగవంతుని యందు భక్తి లేక పాండిత్యమును అభివృద్ధి చేసుకొని భగవంతుడు చెప్పినట్టు గీత చెప్పినట్టు ఆచరణ లేకపోతే తరించలేరు. ఎలా? దీనికి చక్కటి ఉపమానం చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్మ ఒక రథం పైన కూర్చుంటాడు. 4 గుర్రాలు ఉంటాయి. 4 వేదాలే 4 గుర్రాలుగా వర్ణించినారు. ఆ గుర్రాలను చేతిలో, ఆ గుర్రాల యొక్క పగ్గాలు చేతుల పట్టుకొని వెనుకకు ఇలా త్రిప్పుతూ అర్జునునికి ఉపదేశం చేసినట్టు ఉంటుంది కదా. భగవంతుని యొక్క రథారూఢుడై రథసారథి అయి కృష్ణ పరమాత్మ అర్జునుడు వెనకకు మెడ త్రిప్పి ఉపదేశం చేస్తూ ఉన్నట్టుగా చిత్రపటం ఉంటుంది. అట్టి చిత్రపటమును అక్కడ పెట్టుకొని ఒక పండితోత్తముల వారు ఉపన్యాసం చెప్పుతూ ఉన్నాడు. చాలా గొప్పగా చెప్పుతున్నాడు. అద్భుతమైనటువంటి ప్రబోధాలు చేయుచుండగా చైతన్య ప్రభుల వారు అక్కడికి వచ్చినాడు. ఆ దివ్యమైన ప్రబోధములు చేయుచుండగా ఆ సభలో మా గురుదేవులు ఉపన్యాసం గురించి ఏం చెప్పుతున్నాడని నవ్వుతున్నారు. భక్తుల ఆనందమును చూస్తుంటే ఆ పండితోత్తముల వారి యొక్క ఉపన్యాసము ఆకాశ వీధిలో రెపరెపలాడుచున్నది. ఆనంద ఉత్సాహంతో పొంగుతూ చెప్పుతున్నాడు. వెంటనే ఆ భక్తులంతా నవ్వుతున్నారు, ఆనంద సాగరంలో మునిగిపోయినారు. ఆ చైతన్య ప్రభుల వారు దూరంలో వచ్చి ఇంటూ ఉన్నాడు. ఆ ప్రబోధాలు విని పండితుల వారు గొప్పగా చెప్పుతున్నాడు. భక్తులు ఆనందంతో వింటున్నారు. కానీ ఒక్క భక్తుడు మాత్రం ఏడుస్తూ ఉన్నాడు. కన్నీటి ధారాధారములు కారుతూ ఉన్నాయి. వాళ్ళందరూ ఆనంద సాగరంలో మునిగిపోతున్నారు. నైనా నవ్వుతున్నారు, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ చైతన్య ప్రభుల వారు వచ్చి ఆ భక్తుని అడిగినాడు. ఆ భక్తుడి నుండి, స్వామి నాకంతా తెలియదు స్వామి, నా దేవుడు లోకాలను సృష్టించిన ఆ భగవంతుడు కృష్ణ పరమాత్మ
701 శ్లోకమును చెప్పి 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 రథము నిలబడి ఉన్నది, పైన కూర్చొని ఉన్నాడు అర్జునుడు. వెనుకకు తల త్రిప్పి ఇట్లా ఉపదేశము చేయుచుండగా నా దేవదేవుడైన కృష్ణ పరమాత్మ మెడ ఎంత నొచ్చిందో కదా స్వామి అని ఏడ్చినాడు ఆ భక్తుడు. ఉపన్యాసమైన దృష్టి లేదు. నా దేవదేవుడైనా నా ఇష్టదైవమైన లోకాలను సృష్టించిన కృష్ణ పరమాత్మ మెడ ఎంత నొచ్చిందో కదా ఇలా త్రిప్పుకొని చూస్తూ ఉంటాడు ఉపదేశం చేస్తూ. మెడ నొచ్చింది నా దేవునికని బాధపడినాడే కానీ అవన్నీ ఏమి వినలేదు. అప్పుడు చైతన్య ప్రభుల వారు ఆనందించినాడు. ఆహా, ఇలాంటి భక్తి భగవంతుని పైన ఉండాలి. చదువులు రాకున్నా సరే ఆ భగవంతుని పైన విశ్వాసము కలిగి భగవంతుని ఏకాగ్రత దృష్టితో దేవుని చూస్తూ ఆ సాకార రూపమును స్మరణ చేస్తూ ఉండినా చాలు కైవల్యము సిద్ధిస్తుంది భక్తులకు. ఇది నిజమైన భక్తి నాయన. భగవంతుని పైన అచంచలమైన భక్తి అలా కలిగి ఉండండి, మీరందరూ తరిస్తారని చైతన్య ప్రభుల వారు లోకానికి అందించిన దివ్య సందేశం. అందుకోసమే ఈ భగవద్గీతను ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళందరూ ముక్తాత్మ. గీతా శ్రేయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. గీతను ఆశ్రయించి నేను ముల్లోకాలను పాలన చేస్తున్నాను. గీత నా మందిరం. గీతా శ్రేయోహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. గీత నా మందిరము, గీతయే నా నివాస మందిరము. గీతను ఆశ్రయించి నేను ముల్లోకాలను పాలన చేస్తున్నాను అన్నాడు కదా భగవంతుడు భగవద్గీతలో. ఇది గీతా మహాత్మ్యంలో ఉన్నది. ఈ శ్లోకాలన్నీ భూదేవికి చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అందుకోసము ఈ గీతలో లేనిది ఎక్కడా లేదు, సమస్తము గీతలోనే ఉన్నది. అందుకోసమే గీత భగవంతుని యొక్క ముఖపద్మము నుండి ఉద్భవించినటువంటి రోజు గీతా జయంతి. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతామాత జన్మించిన రోజు ఈరోజు. అందుకోసమే భగవద్గీతను మీరు పారాయణ చేస్తే చాలు. గీతా 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 అనగా త్యాగ పురుషులైపోతారు వాళ్ళు. గీతను త్రిప్పి చదవండి. గీతా తాగి ప్రకృతి వికృతులు. గీత త్యాగి త్యాగము తాగము అనే పదాలు వస్తాయి. అది ప్రకృతి వికృతులు. త్యాగ పురుషులు అంటారు, త్యాగము చేసిన పురుషులు అంటారు. అందుకోసమే ఈ గీతను స్మరణ చేసిన చాలు. గీత 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 అంటే చాలు వాళ్ళు త్యాగ పురుషులైపోతారు. గీతను స్మరించినా చాలు వాళ్ళకు మోక్షము సిద్ధిస్తుందని శాస్త్రముల యందు కోకల్లోలుగా మహర్షులు ఉపదేశం చేసినారు. గీత కంటెను లేదు యోగము గీత కంటెను లేదు యోగము గీత కంటెను లేదు యోగము గీత కంటెను లేదు ధ్యానము గీత కంటెను లేదు మోక్షము గీత చదువగలెమ్ము సోదరా భగవద్గీత చదువగలెమ్ము సోదరి గీత కంటెను లేడు మంత్రము గీత కంటెను లేదు ధ్యానము గీత కంటెను లేదు మంత్రము గీత కంటెను లేదు త్యాగము గీత కంటెను లేదు జ్ఞానము గీత చదువగలెమ్ము సోదర భగవద్గీత చదువగలెమ్ము సోదరి అని వర్ణించినారు.
గీతకి మించిన మంత్రము లేదు, గీతను చదివితే చాలు, అంతకన్నా మించిన త్యాగ పురుషుడు లేరు. గీతను పారాయణ చేసి చాలు. గీత గీత అని చెప్పి గీతను స్మరిస్తూ ధ్యానం చేసుకున్నా చాలు, వాళ్ళు కైవల్యాన్ని పొంది తీరుతారు. గీతకు మించిన గీతా పారాయణానికి మించిన ధ్యానము లేదు. అందుకోసమే గీత కృష్ణుని ముఖ్య ప్రాణము, గీతం కృష్ణుని ముఖ్య ప్రాణము, గీత కృష్ణుని హృదయ పద్మము, గీత కృష్ణుని ముఖ్య ప్రాణము, గీత కృష్ణుని హృదయ పద్మము, గీత కృష్ణుని పాంచజన్యము. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఆ భగవద్గీత భగవంతుని యొక్క ప్రాణము, ఆ భగవంతుని యొక్క హృదయ పద్మము భగవద్గీత. ఆ భగవంతుని యొక్క పాంచజన్యము శంఖారావమే భగవద్గీత అని వర్ణించినారు మన మహర్షులు. గీతలో వశించే కృష్ణుడు, గీతలో నివసించే లక్ష్మియు. గీతలో నివసించే కృష్ణుడు, గీతలో నివసించే లక్ష్మియు. గీతలో పడియుండే మోక్షము, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. భగవంతుడు భగవద్గీతలో నివసించినాడు, గీతలోనే సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆ గీతనే లక్ష్మి ఉన్నది, ఆ గీతలోనే మోక్షం ఉన్నది. అట్టి గీతా పారాయణ చేసుకుంటే చాలు మీ మోక్షం సిద్ధించి తీరుతుంది. అట్టి గీతా పారాయణ చేయలేని వారు, ఆ సర్వేశ్వరుని ధ్యానించలేనటువంటి వారు, గీత చెప్పినట్టు ఆచరించలేనటువంటి వారికి మోక్షము సున్నా. గీతామాత చెప్పినట్టు ఆచరిస్తే చాలు అందరికీ మోక్షం సిద్ధిస్తుంది. గీతయే దేవేంద్ర భవనము, గీతయే దేవేంద్ర భవనము, గీతయే కైలాస నిలయము, గీతయే దేవేంద్ర భవనము, గీతయే కైలాస నిలయము, గీతయే వైకుంఠధామము. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఓ సోదర సోదరీమణులారా, ఈ భగవద్గీతను పారాయణ చేసి తరించండి. ఈ గీతలోనే స్వర్గము ఉన్నది, ఈ గీతలోనే కైలాసము ఉన్నది, ఈ గీతలోనే వైకుంఠము ఉన్నది. త్రిమూర్తులు త్రిమాతలు సమస్త దేవతలు గీతలోనే ఉన్నారు. గీతను మొక్కితే చాలు, సమస్త దేవతలకు మొక్కినట్టే. గీతాపారాయణ చేస్తే చాలు, సమస్త దేవతలను ప్రార్థించినట్లే. గీతను స్మరిస్తే కైవల్యం సిద్ధిస్తుంది, తరిస్తారు, వాళ్ళు ముక్తాత్మలైపోతారు. గీత ఇలలో కల్పవృక్షము, గీత ఇలలో కల్పవృక్షము, గీత ఇలలో కామధేనువు, గీత ఇలలో కామధేనువు, గీత ఇలలో మోక్ష నిలయము. గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. భగవద్గీత కల్పవృక్షము. కల్పవృక్షము కిందుండి ఏమేమి కోరుకుంటే అన్ని ప్రసాదిస్తుంది. గీతను పారాయణ చేస్తూ గీతను మొక్కితే చాలు, సమస్త సంపదలు అన్నీ నీకు సిద్ధిస్తాయి. గీతామాత నీకు అన్నీ ప్రసాదిస్తుంది. గీత ఇలలో కల్పవృక్షము, గీత ఇలలో కామధేనువు. కామధేనును స్మరిస్తే చాలు, కల్పవృక్షము కామధేనువు తన చెంత ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ ప్రసాదిస్తుంది. కామధేనువు కల్పవృక్షము. భగవద్గీత తన చెంత ఉంటే చాలు, గీతాపారాయణ చేస్తున్నటువంటి
పుణ్యపురుషులకు అన్ని సిద్ధిస్తాయి. గీత ఇలలో స్వర్గ నిలయము, స్వర్గసుఖము, స్వర్గంలో అన్నీ ఉంటాయి. కావున గీత ఉన్న చోట అన్నీ ఉంటాయి. ఇహ సంపద పరసంపద అన్నీ సిద్ధిస్తాయి. గీత మోక్ష నిలయము, మోక్షమునకు నిలయము. నువ్వు ముక్తి పొందాలంటే గీతాపారాయణ చేస్తున్నటువంటి పుణ్యపురుషులు మాత్రమే మోక్షమునకు అధికారులు అవుతారు. గీతయే శ్లోకాల తేరు, గీతయే శ్లోకాల తేరు, గీతయే రత్నాల పేరు, గీతయే పరమాత్మ ఊరు, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. గీత శ్లోకాల 701 శ్లోకం ఉంది. గీత శ్లోకాల తేరు, రత్నాల పేరు. గీత పరమాత్మ ఊరు. పరమాత్మునికి ఊరెక్కడంటే గీతయే భగవంతుని మందిరము. గీతలోనే దేవుడు ఉన్నాడు. గీతామాతను స్మరణ చేసుకుంటే చాలు, సర్వేశ్వరుని స్మరించినట్టే. గీత తన ఇంట్లో ఉంటే చాలు, వైకుంఠము నీ ఇంట్లో ఉన్నట్టే, సమస్త దేవతలు ఉన్నట్లే. గీత చదివిన యోగి వగుదువు, గీత పలికిన జ్ఞాని వగుదువు. గీత చదివిన యోగి వగుదువు, గీత పలికిన జ్ఞాని వగుదువు. గీత వినినను త్యాగి వగుదువు, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. గీతను చదివితే వాళ్ళు యోగీశ్వరులు అయిపోతారు. గీతాపారాయణ చేసినటువంటి పుణ్యపురుషులందరూ యోగులే. ఆ గీతాపారాయణ చేస్తే జ్ఞానులైపోతారు. అటు గీతాపారాయణ చేస్తే వాళ్ళు ఆ గీతను వింటే చాలు, పారాయణం చేసే శక్తి లేదు. ఆ గీత చదివిన యోగి అవుతావు అన్నారు. గీత చదివే శక్తి చదువు రానప్పటికైనా గీత పలికిన జ్ఞాని అవుతావు. పారాయణ చేసే శక్తి లేదు, అట్టి పలికే శక్తి లేనప్పటికైనా గీత వినిన త్యాగి వగుదు. గీతను వింటే చాలు త్యాగులైపోతారు వాళ్ళు. గీతను వింటే చాలు వాళ్ళు ముక్తాత్ములు అయిపోతారు. గీతామాతకు అట్టి శక్తి ఉన్నది. గీతను స్మరించిన త్యాగ పురుషులైపోతారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. గీత జడమని తలుపకెన్నడు, గీత చొలకన చూడకెన్నడు. గీత జడమని తలుపకెన్నడు, గీత చొలకన చూడకెన్నడు. గీతను ఎప్పుడూ కూడా జడంగా జడమైనటువంటిది ఏమీ లేదు అనుకోవద్దు సుమా. ఆ చులకన చూడకూడదు సుమా. గీత ఇలలో కల్పవృక్షము, గీత జడమని తలుపకెన్నడు, గీత చులకన చూడకెన్నడు. గీత ఇలలో కల్పవృక్షము, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. అందుకోసమే ఈ గీత కల్పవృక్షము కావున అది కల్పవృక్షము దగ్గరుండి ఏమనుకుంటే అది ప్రసాదిస్తుంది. కల్పవృక్షము గీతను స్మరించినంత మాత్రమున కైవల్యము సిద్ధిస్తుంది. ఏ సంపదలు పరసంపదలు నీకు ప్రాప్తించి తీరుతాయి. గీతలో ఒక మాట పలుకుమో, గీతలో ఒక మాట పలుకుమో, గీతలో ఒక మాట దుముకుము. గీతలో ఒక మాట పలుకుము, గీతలో ఒక మాట దుముకుము. గీతలో ఒకసారి వెతుకుము, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఒక్కసారి భగవద్గీతను తిరిగేసి చదవండి. ఒకసారి సంపూర్ణ శరణాగతి పొంది అందులో మునిగి దైవ ప్రార్థనతో భగవద్గీత ముక్తినిచ్చే జగన్మాత అనే భావనతో పారాయణ చేయండి.
మీకు తప్పకుండా ఆ మహత్తేందో, ఆ దివ్యత్వమేందో, ఆ దివ్యానందమేదో, ఆ బ్రహ్మానందమేదో మీకు గోచరిస్తుంది, మీకు అనుభూతి కలుగుతుంది. భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథము, 4 వేదముల యొక్క సారాంశము. ఇట్టి భగవద్గీత పారాయణ చేస్తే చాలు. గీత చెప్పెను కృష్ణదేవుడు, గీత వ్రాసెను వేద వ్యాసుడు, మననంబు చేశను పార్థుడు, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. ఆ రణరంగంలో భగవంతుడు ఉపదేశం చేసినాడు, వేదవ్యాస భగవానుల వారు వ్రాసినారు. ఆ గీతను విని మననము చేసి అర్జునుడు తరించినాడు భగవద్గీతను. అందుకోసము గీత పుట్టెను యుద్ధ భూమిలో, గీత పెరుగను భరత భూమిలో, గీత మర్మము బోధ చేయుచు, గీత చదువగలెమ్ము సోదర, భగవద్గీత చదువగలెమ్ము సోదరి. భగవద్గీత ఎక్కడ పుట్టింది? రణరంగంలో కృష్ణ పరమాత్మ ముఖపద్మము నుండి ఆవిర్భవించింది, ఉద్భవించింది, పుట్టింది జగన్మాత. ఆ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున రణరంగంలో యుద్ధ భూమిలో జన్మించింది. మానవులను తరింపచేయుట నిమిత్తమే, లోకాన్ని తరింపచేయుట నిమిత్తమే భగవద్గీత పుట్టింది. మనందరినీ పావనం చేయుచున్న ఆ భగవద్గీత లోకమాత జన్మించిన రోజు ఈరోజు. అందుకోసము గీత తెలుపెను పరమ పురుషుడు, గీత చాటెను గురువరేణ్యుడు, గీత మర్మము బోధ చేయుచు, గీత వినుదుములెమ్ము సోదరా, భగవద్గీత వినుదువులెమ్ము సోదరి. ఈ భగవద్గీతను ఆనాడు పరమపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా, ఆనాటి నుంచి మహర్షులంతా భగవద్గీత గురించి చెప్పుతూనే ఉన్నారు. అజ్ఞాన నిద్రలో ఉన్నటువంటి ఓ మానవులారా, లెండి, మేలుకొనండి. ఈ గీత మర్మమును, గీత యొక్క సారాంశాన్ని, భగవద్గీతను లోకానికి అందించడం నిమిత్తమే అజ్ఞానమన్న నిద్ర నుంచి మేలుకొని గీతాపారాయణ చేసి తరించండి అని మన మహర్షులు చెప్పినటువంటి దివ్య ప్రబోధములు. అందుకోసమే గికారం త్యాగరూపం శాత్ తకారం తత్వబోధకం, గీతా వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. ముముక్షుబులైనటువంటి మా మోక్షేచ్ఛ కలిగినటువంటి పుణ్యపురుషులందరూ కూడా చెప్పినటువంటి దివ్య సందేశము. మానవులారా, మీరు తరించాలంటే ఈ భగవద్గీతను ఆశ్రయించండి. గికారం త్యాగరూపం శాత్ తకారం తత్వబోధకం. గికారం త్యాగరూపం శాత్ తకారం తత్వబోధకం, గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. గికారము త్యాగరూపమును నీకు బోధిస్తుంది, తకారము తత్వజ్ఞానమును ప్రసాదిస్తుంది. త్యాగ పురుషులు, తత్వజ్ఞానులు ముక్తి పొందుతారా? పొందరా? పొంది తీరుతారు. అందుకోసమే గీత అని ఒక మహామంత్రము. గీత అని గీతా నామస్మరణ చేసినా చాలు, వాళ్ళు త్యాగస్వరూపులై, భవబంధ విముక్తులై, వాళ్ళు తత్వజ్ఞానులై తరిస్తారు. ఈ జన్మలోనే తరిస్తారు, కైవల్యాన్ని పొంది తీరుతారు. గీతానామం అనుకున్న శక్తి అలాంటి. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః, గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఈ భగవద్గీత సంసార సముద్రాన్ని మీరు దాటాలనుకున్న పుణ్యపురుషులు అందరూ ఊడంగా భగవద్గీత నావని ఎక్కి సంసార సముద్రాన్ని దాటండి అన్నారు మన మహర్షులు. అందుకోసం ఈ సంసార సాగరం ఘోరమైనటువంటిది సంసార సముద్రాన్ని మీరు దాట తలించిన వారు అందరూ ఊడంగా సంసార సాగరం ఘోరం
తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఈ సంసార సముద్రాన్ని దాటటానికి భగవద్గీతయను నావ తప్ప వేరే మార్గము లేదు లేదు లేదు. అట్టి భగవద్గీత పారాయణ చేసిన వాళ్ళే తరిస్తారు, వాళ్ళు ముక్తాత్మలైపోతారు. అందుకోసమేనైనా మీరు గీత పుట్టినరోజు, గీతా జయంతి రోజు, జయంతి గురించి గీత ఎప్పుడు పుట్టింది అని మీరు ప్రశ్నించినారనైనా, గీతా జయంతి కావున మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జన్మించింది గీతామాత కావున, గీత పుట్టింది కావున తన ముఖపద్మము నుండి 4 వేదాలు ఏకమై జాలువారింది. ఆ గీతామృతమును ఎవరు త్రాగుతారో అందరూ తరిస్తారు. అందుకోసమే ఈ భగవద్గీత పుట్టింది. ఇట్టి భగవద్గీతను ఎవరు పారాయణం చేస్తారో అందరూ తరిస్తారు. నారద మహర్షి ఒకసారి వెళ్ళి కృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కారం చేసుకొని, స్వామి, ఈ ద్వాపరయుగంలో 4 వేదాలకు తల్లి కదా సరస్వతీమాత. ఆ సరస్వతీమాత యొక్క అవతారమే వేణు మురళి. కృష్ణ పరమాత్మ వేణుగానము చేస్తుంటాడు చూడు, మురళి సరస్వతీమాత యొక్క అవతారము. ఆ వేణుగానము గాంధర్వగానము చేస్తూ వేదముల యొక్క సారాంశము కావున ఆ గానము చేయుచుండగా నిన్ను దర్శనం చేసుకొని గోపికలు, గోపబాలకులు, గోవులు, మహర్షులు అందరూ తరించినారు. నిన్ను దర్శనం చేసుకొని నీ వేణుగానము విని తరించినారు కృష్ణ. కలియుగము కదా, రానున్నది కలియుగము. మానవాళి తరించాలంటే స్వామి, మానవాళి తరించటి నిమిత్తమై కలియుగమునకు నువ్వు ఏమిస్తున్నావు స్వామి అంటే, నా గీతాగానం ఇస్తున్నాను. నారద మహర్షి, నా గీతాగానమును లోకానికి అందిస్తున్నాను, భగవద్గీతను. ఈ నేను గానము చేసినటువంటి ఈ భగవద్గీత గానము, గేయమనగా పాట, తాను పాడినటువంటి, తాను ప్రబోధము చేసినటువంటి ఈ భగవద్గీతను ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళు భవబంధ విముక్తులైపోతారు. ఈ కలియుగ వేదము, ఈ కలియుగంలో మానవాళిని తరింపచేస్తున్నటువంటి సద్గ్రంథము ఏది? ఈ కలియుగంలో మానవాళిని అందరి సంసార సముద్రమును దాటించే నావ ఏదంటే గీతా నావ, భగవద్గీత ఒక్కటే తరుణోపాయము. వేరే గ్రంథాలు మీరు నమ్మకండి. మదమాంసాలు తినొచ్చును, ఏదేదో చెప్పుతూ సైతానాంశతో జన్మించి ఎంతమందో పండితుల రూపంలో పామరుల జనులను కూడా నరకాగ్నిలోకి త్రోస్తున్నారు. శుష్క వేదాంతిన కేచితు భిక్షుక విఘ్నదేవత చరంతి బ్రహ్మ విద్యాయ మా గచ్చంతు ముముక్షువ. ముముక్ష మోక్షేచ్ఛ కలిగినటువంటి పుణ్యపురుషులు, శుష్క వేదాంతులు కొంతమంది కలిపురుషుని అంశతో జన్మించి భిక్షుక విఘ్నదేవత పాండిత్యమును ప్రదర్శిస్తూ అధర్మ మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించకుండా, తాను పయనించకుండా 10 మందిని పయనింప చేయకుండా చేస్తూ మదమాంసాలు తినొచ్చును. ఆ మాతను స్మరించవలసిన అవసరం లేదు. నానా విధాలుగా పెడ మార్గంలో పట్టించేవారు ఈ కలికాలంలో జన్మిస్తారు. శుష్క వేదాంతిన కేచితి భిక్షుక విఘ్నదేవత చరంతి బ్రహ్మ విద్యాయ మా గచ్చంతు ముముక్షువ. మధుమాంసాలు తినుచున్నటువంటి సంస్థలు కానీ, మధుమాంసాలు తినుచున్నటువంటి దేవతలు కానీ వాళ్ళని నమ్మబోకండి. వాళ్ళు కలిపురుషుని అంశ. వాళ్ళు చేసిన ప్రబోధములన్నీ కూడా సత్యములు. ఒక భగవద్గీతలో నిజమైన సత్యమున్నది, అహింసా సిద్ధాంతము చెప్పుచున్నది. అట్టి భగవద్గీతను మీరు నమ్ముకొని మీరందరూ తరించాలని కోరుతూ, మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ, ఓం తత్సత్. ఓ
सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि। ओम शांति शांति शांति। शंभो शिव 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 शिव। नारायण 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 हो। దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక। ఓం తత్సత్। ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలంటే తపో గుహ దగ్గర మాట్లాడుకుందాం। ఓం నమః శివాయ।